అసలు నాకు తెలియక అడుగుతాను. అసలు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల మీకు వచ్చే ఆమ్దాని ఏంటి? హ్మ్. తన బాధ ఏంటో తను పడతది గానీ, మీకైతే పడడానికి మీ దగ్గరైతే ఏం అడగట్లేదు గదా! దయచేసి తప్పుగా ఎవరు మాట్లాడొద్దు ప్లీజ్. నేనైతే ఒక్క పని అనుకుంటే అది అయ్యేంత వరకు విడిచిపెట్టనండి. ఎన్ని రోజులైనా సరే, ఎన్ని సంవత్సరాలైనా సరే ఎదురు చూస్తాను, ఎదురు చూస్తూనే ఉంటాను. యూట్యూబ్ ఛానల్ తీసినాక ఇక బంద్ చేసుడు అంటే ఉండదండి. ఎన్ని రోజులైనా సరే ఓపికతోని ముందుకైతే వెళ్తాను. పెట్టారు. ఇదైతే కమెంట్స్ పెట్టిన వాళ్ళ గురించి నేనైతే మాట్లాడబోతున్నానండి. అసలు ఎవరు ఎలా వీడియోస్ తీస్తే వాళ్ళకి ఏంటి? ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు ఏదైనా చేయగలరండి. కానీ అలా తప్పుగా మాట్లాడడం అయితే చాలా తప్పు కదండి. మనకి దేవుడు నాలుక ఇచ్చిండనేసి మనం ఏది నోటికొస్తే అది వాగుతాము. మనకు దేవుడు చేతులు ఇచ్చిండని ఏ చేతితోటి అలా కమెంట్స్ పెట్టడము అది మంచిదా? చెప్పండి. మనము ఎవరికైనా సరే మనకి అయినంత కాడికి హెల్ప్ చేయాలి గానీ, ఒకరిని బాధ పెట్టే పని మాత్రం ఎప్పుడు చేయొద్దండి. అసలు నేను చెప్పేదైతే ఇదే. అసలు యూట్యూబ్ ఛానల్ తీయడం వల్ల అసలు వాళ్ళకి ఏంటి ఇబ్బంది? అసలు ఎందు గురించి యూట్యూబ్ ఛానల్ తీయాల్సొస్తుంది? భర్తకి ఒక్కడే సంపాదిస్తే ఇల్లు గడవది. తోడుకి ఇంకొక తోడైతే ఆయన గిట్టంగా బావుంటది. మా ఇల్లు గిట్టంగా గడుస్తదనేసి ఒక కారణంతో మా ఆయన కొంచెం సహాయం చేయాలనేసి నేనైతే యూట్యూబ్ ఛానల్ తీయడం అయితే జరిగిందండి. ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పెట్టుకొని యూట్యూబ్ ఛానల్ తీయాలంటే చాలా అంటే చాలా కష్టమైన పని అండి. అది చేసే వాళ్ళకే తెలుస్తుంది. చాలా రిస్క్‌తో కూడిన పని అండి. ప్రతీది ఇంట్లో పిల్లలని చూసుకొని, భర్తని చూసుకొని, భర్తకు డ్యూటీకి పంపించేసి, పిల్లల్ని స్కూలుకి పంపించేసి, వీడియోస్ అన్నీ తీయాలి. హ్మ్. అన్నీ చేసుకోవాలంటే ఎంత కష్టమైన పని చెప్పండి. అసలు ఇలా తప్పుగా ఎప్పుడు బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దండి. ప్లీజ్ దయచేసి చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ అనేది ఉంటది. ఇప్పుడు మీ అక్క చెల్లెళ్ళైతే మీరు అదే మాట మాట్లాడతారా? మాట్లాడలేరు గదండీ! అలానే వేరే వాళ్ళ మీద మీ అక్కనో, మీ చెల్లెనో, మీ అమ్మనో ఏదో ఒకటి అనుకుంటే సరిపోతది గదండీ! ఏ ఆడదాన్నైనా, ఏ ఆడపిల్ల అయినా తన అక్క చెల్లెలతో సమానమే కదండీ! నేనైతే చెప్పేదైతే ఇంతేనండి. ఎవరినైనా సరే బాధ పెట్టే పనులైతే మనం చెయ్యొద్దు. నేనైతే ఇంతవరకు ఎవరిని చెయ్యలేను. ఎవరినైతే కష్టపెట్టలేదు. బయటికెళ్ళి డ్యూటీ చెయ్యలేక చిన్నగా యూట్యూబ్ ఛానల్ తీశానండి. దాంట్లో ఏమన్నా తప్పుంటే క్షమించండి. అది ఎవరి ప్రాబ్లమ్ వాళ్ళే చూసుకుంటారు. తన ప్రాబ్లమ్ తనే సాల్వ్ చేసుకోవాల్సొస్తది ఏదైనా సరే. నా భర్తకి నేను తోడుండాలని ఈ చిన్న యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశాను. తప్పుగా దయచేసి ఎవరు తప్పుగా మాట్లాడొద్దని నా ఉద్దేశము. నేనైతే అందుకే ఈరోజు యూట్యూబ్ ఛానల్ తీయడం వల్ల ప్రతి ఒక్కళ్ళకి ఎవరికైనా చెప్తాను. నాకైతే డబ్బులు గిట్టంగా రావట్లేదు ఇంకా. 6 నెలలు అవుతుంది ఓపెన్ చేసి యూట్యూబ్ ఛానల్. అందులోకించి ఇంకా నాకు రూపాయి గిట్టంగా రాలేవండి. నా సబ్స్క్రైబర్స్ గిట్టంగా ఇంకా 700 ఉన్నాయి. ఇంకా నాకు ఏ ఒక్క రూపాయి గిట్టంగా రాలేదు. ఇలా బ్యాడ్ కామెంట్స్ పెడుతుంటే అసలు మనసుకైతే చాలా బాధగా అనిపించింది. దయచేసి ఎవరు అలా మాట్లాడొద్దని. మీకు ఇష్టం ఉంటే వీడియో చూడండి. లేకపోతే స్కిప్ చేసేసేయండి. దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్స్ పెట్టొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.